10వ తరగతి పరీక్షల ఫలితాల్లో గీతాంజలి విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారన్నారు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరావు. 50 మందికి పైగా విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు ఫ్రెండ్లీ వాతావరణంలో బోధించడం వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. బెస్ట్ రిజల్ట్స్ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు సంస్థ డైరెక్టర్. ఈ గీతాంజలి ఒలింపియాడ్ విద్యా సంస్థల ద్వారా 10 to 10 జీపీఏ సబ్జెక్ట్ వారీగా 100 మంది విద్యార్థులకి వచ్చింది, డిఫరెంట్ సబ్జెక్ట్ వారీగా. అలానే గీతాంజలి స్థాపించిన ఒలింపియాడ్ స్కూల్ స్థాపించిన 20 సంవత్సరాల్లో అనేక ఐఐటిఎన్, మెడికల్, అలానే కంపెనీ సిఇఓస్గా ఉన్నారు గీతాంజలి విద్యార్థులు. 20 సంవత్సరాల్లో ప్రపంచ వైడ్గా నలుమూలల గీతాంజలి విద్యార్థులకి గొప్ప అవకాశాలు వచ్చే విధంగా కాంపిటేటివ్గా మీ పిల్లల్ని ప్రిపేర్ చేపిస్తాము. మీ ఒలింపియాడ్ విద్యకి మిగతా స్కూల్స్కి డిఫరెంట్ ఏంటంటే, ఒలింపియాడ్ స్కూల్స్ చదివిన పిల్లలకి గ్యారంటీగా ఐఐటి, మెడికల్ సీట్లు 65-70% స్టూడెంట్స్కి వస్తున్నాయి. రిమైనింగ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ సంస్థల్లో ఫీజులు కట్టే పని లేకుండా, డొనేషన్లు కట్టే పని లేకుండా సీట్లు వస్తున్నాయి. ఒలింపియాడ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ గీతాంజలి ద్వారా చదివిన పిల్లలు, ఒలింపియాడ్ ప్రోగ్రామ్ చదివిన పిల్లలకి 90% పిల్లలకి అత్యున్నతమైన ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లోనూ, మెడికల్ సంస్థల్లోనూ ఫ్రీ డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్స్, మంచి ర్యాంకులతో గీతాంజలి విద్యార్థులు సాధిస్తున్నారు. మా విద్యార్థులు 10 to 10 జీపీఏ సాధించడం అనేది, అలానే సబ్జెక్ట్ వైడ్గా 100 మంది సాధించడం అనేది గీతాంజలి విద్యా సంస్థలు రైట్ కరికులం, రైట్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఇది నా భావన. మా యొక్క ఈ పిల్లల విజయం వెనుక పేరెంట్స్ సపోర్ట్తో పాటు మా మేనేజ్మెంట్ సపోర్టు అండ్ మా టీచర్స్ యొక్క అవినావ కృషి ఉంది. అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మా గీతాంజలి సంస్థల యొక్క ముఖ్య స్పెషాలిటీ అండి. ఎక్కువ టైము నైట్ అంతా చదవాలి, సండేస్ వర్క్ చేయాలి, అలా కాకుండా చాలా తక్కువ టైంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ ఏ విధమైన పిల్లలకి స్ట్రెస్ లేకుండా పిల్లల్ని రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్యూచర్లో వాళ్ళు ఫేస్ చేసే విధంగా పిల్లలందరికీ మంచి బేసిక్స్ తోటి విద్యా ప్రమాణాలు అందిస్తున్న సంస్థ మా గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.